నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరులో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులు ఆయనను పట్టించుకోలేదు. అందరికీ బొకే ఇచ్చి ఆయనను పట్టించుకోకపోవడంతో అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. పరుగుని వెళ్లిన కలెక్టర్ గాని ఆ తర్వాత వెళ్లిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గాని ఆయన అలక తీర్చలేకపోయారు. వేమిరెడ్డి కారెక్కి వెళ్లిపోయారు. ఈ రోజు నెల్లూరులో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అందరూ వేదిక మీద ఉండగా అధికారులు ఒక్కొక్క మంత్రికి బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే అక్కడే ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాత్రం బొకే ఇవ్వలేదు. దీంతో ఆయన స్టేజి దిగి బయటికి వెళ్లిపోయారు. ఇది గమనించిన కలెక్టర్ ఆయన వెంట పరుగు పరుగున వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన కోపం చూసి క్షమాపణ చెప్పినా మీసారి మీ దగ్గరే పెట్టుకోండని విసురుగా కారెక్కారు. అంతలో విషయం తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా బయటికి వచ్చి సర్ది చెప్పేందుకు విఫలయత్నం చేశారు. వినటానికి సిద్ధంగా లేని వేమిరెడ్డి కోపంతో అవమాన భారంతో కారులో వెళ్లిపోయారు. ఆ తరువాత ఆనం జిల్లా అధికారుల మీద కోప్పడ్డారు. ప్రజాప్రతినిధుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే ఊరుకోరని హెచ్చరించారు. వేమిరెడ్డికి అందరి తరపున క్షమాపణలు చెబుతున్నానన్నారు. Keep it yourself. The sorry you should keep it yourself. No. You should also see who is who, what is what.